యుండుడి అని ఇక్కడ వాక్యం చెప్తుంది. వింటున్నాం, మనం వినేసి ఏం చేస్తున్నాం? ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఆ వాక్యాన్ని మనలో ఏం చేయాలి? అలవర్చుకోవాలి. దేవుని వాక్యంలో శక్తి ఉంది. యేసు ప్రభు వారు ఉపవసించి 40 దినాలు ఉపవాసం ఉండి వచ్చినప్పుడు అక్కడ సాతాను గాడు వచ్చి, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని నువ్వేం చెయ్యి, తిను అంటున్నాడు. రాళ్ళను రొట్టెలు చేసుకుని తింటే భూమి అంతా రాళ్ళు రొట్టెలైపోతే మనుషులు ఎక్కడ ఉంటారండి? హల్లెలూయా. అయితే ఆ వాక్యంలో దేవుడు ఏమని గద్దించాడంటే, వాక్యం ద్వారా సాతాన్ని గద్దించాడు. ఏంటి? మనుషులు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తారు అని. దేవుని మాట జీవింపచేసేది. దేవుని మాట మనం ఉన్నప్పుడు దుష్టుడు మనల్ని ఏలుబడి చేయడు. దుష్టుడు వచ్చినప్పుడు జీవపు మాట మనం పలికినప్పుడు దుష్టుడు మన యొద్ద నుండి పారిపోతాడు. హల్లెలూయా. దుష్టుడిని ఎదిరించాలంటే